జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు జనసేనలో చేరాయి. రోజు రోజుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడుతోందని నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర సూర్యచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాగల ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ గారి ఆధ్వర్యంలో భీమిరెడ్డి శ్రీను, ఉట్కుత్ అప్పలరాజు సారథ్యంలో ఈరోజు కిష్టాపురం గ్రామం నుంచి ఒక 50 మంది యువకులు జనసేన పార్టీలో ఈరోజు చేర్చుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన భావజాలం నచ్చి ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది అని భీమిరెడ్డి శ్రీను గారు, అప్పలరాజు గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గ్రామ స్థాయి నుంచి ప్రజాపక్షాన గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా, ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉండి మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ నర్సీపట్నంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడే విధంగా 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చే విధంగా నర్సీపట్నంలో ప్రస్తావన స్టార్ట్ అవుతుందని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు అధికార పార్టీ ఇంటింటికి వెళ్ళి ఓట్ల కోసం స్టిక్కర్లు అందించి కార్యక్రమం చేసి జనాలు ఎదుర్కొంటే అదే జనాలు ఎదుర్కొంటూ జనసేన పార్టీ కోసం వస్తున్నారంటే జనసేన ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటో ఇది